మేమందరం అయితే సరిపోదా శనివారం మూవీకి అయితే వచ్చినాము. సో మా తమ్ముడు మా చించెలు అయితే పండుకున్నారనమాట. సో మేము నైట్ టైం అయితే పోయినాము. అందుకని చెప్పి అయితే వాళ్ళిద్దరు పండుకున్నారు నిద్ర వచ్చేసి. సో నేనైతే మెలుకుతూనే ఉన్నాను. నేను కూడా వండుకుంటానేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ నిద్ర అంటే చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి నేను వండుకుంటానేమో అనుకున్నా, కానీ పండుకోలేను. మా చించెలు అయితే వండుకుంది. సో ఇంకా మేము మూవీ కోసం అయితే వెయిట్ చేసాం చూడాలని చెప్పి. సో మా డాడీ అయితే నన్ను వీడియో తీస్తున్నాడు. నేను కట్ చేసేయమంటే కూడా మా డాడీ అట్లా తీస్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా నేను నా ముఖం చూపించుకోలేక దాచిపెట్టుకుంటున్నాను. మూవీ అయితే స్టార్ట్ అయింది. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఏమనుకున్నాను అంటే చూడకముందు ఏం పెద్ద బాగుండదేమో అనుకున్నాను, కానీ చూసే కొద్దిగా అయితే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు నేను వీడియో ఇంకా తీద్దామని అనుకున్నాను, కాకపోతే క్లిప్స్ కొన్ని తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా నాకు గుర్తు లేదనమాట. నేను అంత ఇంట్రెస్టింగ్గా అంత సిన్సియర్గా చూస్తున్నాను. అసలు నాకు మ్యూజిక్ సాంగ్స్ కానీ చాలా నచ్చింది. అసలు మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చాలా నచ్చింది నాకైతే. సండే కదా, సో అందుకని చెప్పి మా మామని అయితే వచ్చిండు. సో మా మామ వచ్చినప్పుడల్లా నేను ఒకటి చెక్ చేశాను అనమాట. సో మా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మామ తలలో అయితే చాలా సుండుంటుండే. సో వాళ్ళు ఎందుకు వస్తుండేనో నాకు కూడా తెలియదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటున్నా అంటే కింద పేపర్ వేసి దువ్వెన పెట్టి దువ్వుతుంటాను అనమాట. దాంట్లో మొత్తం సుండు పడుతుండే. నాకు అట్లా చిన్నగా ఉన్నప్పటి నుంచి తీయాలంటే చాలా ఇష్టం అసలు. అందుకని చెప్పి నేను చెక్ చేసి ఉంటాను. అసలు నేను ఇంతకు ముందు నేను జెల్ చెప్పినా కదా, ఫ్లాక్స్ సీడ్స్ జెల్, ఆ జెల్ పెట్టినాను. కాకపోతే కొన్ని రోజులకి బాగుంది, మళ్ళీ సుండు వచ్చేసింది. సో అందుకని చెప్పి నాకు సుండు ఇట్లా అంటే చాలా ఇష్టము తీయాలంటే. సో అందుకని చెప్పి నేను మా మామ తలలో ఎప్పుడు సుండు ఉందా లేదా అని చెప్పి తీసాను అనమాట. మా మామకు వీడియో తీయడం ఇష్టం లేదు కాబట్టి మా మమ్మీ అయితే తెలియకుండానైతే తీసింది. అందుకని అని చెప్పి నేను ఫేస్ అయితే కవర్ చేసి వీడియో తీసలేరా. 3 రోజుల నుంచి అయితే వర్షం వస్తూనే ఉంది ఫ్రెండ్స్. అసలు ఆగుతలేదు. మాకైతే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. సో పాపం మా మమ్మీ అయితే 3 రోజుల నుంచి బయట ఉడవలేదు, బయటికే పోలేదు. అందుకని చెప్పి రోజు పైప్ వేసి కడుగుతుంది. అంటే నార్మల్గా రోజు అయితే పైప్ వేసి కడుగుతుంది. అసలు ఎందుకు అంతగానం కడుగుతుందో కూడా నాకైతే అర్థం కాదు. ఆడ పోయి అంతసేపు కడిగి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చి వంట చేస్తుంటుంది మా మమ్మీ. నాకైతే మా మమ్మీ బయటకు పోయిన ప్రతిరోజు అసలు నేను తొందరగా రా మమ్మీ ఆకలి అవుతుందని అరుచుకుంటూనే ఉంటాను. సో మా మమ్మీ ఈడ పైపు నీళ్ళు పడితే ఈ నీళ్ళు ఏడు వరకు పోతాయి ఫ్రెండ్స్. చూసినా కదా మొత్తం మా చెట్టు మామిడి చెట్టు పూతంతా రాలిపోయి గాలికి అయితే మొత్తం పడ్డది. సో 3 రోజుల నుంచి చూడండి అందుకు మొత్తం చెత్త లాగానైతే కొడుతుంది. సో ఇదంతా మా మమ్మీ ఊడ్చి వచ్చే వరకు ఎంత అవుతుందో టైము, అప్పటి వరకు నేను ఆకలి అనుకుంటా కూర్చోవాలి. సో మా మమ్మీ ఇంకా పైప్ వేసి కడిగిందంటే ఇంకెంతో సేపు అవుతుంది. మొత్తం గలీగా పాకర కూడా వచ్చింది. అండ్ పువ్వు అయితే పోయింది. పాపం మా తమ్ముడు బాధపడతాడు ఇప్పుడు. సో మా చెట్టుకి పూత చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాడిపోయినట్టు అయితే అయ్యి మొత్తం కొట్టుకుపోయింది గాలికి ఎగిరి ఎక్కడెక్కడనో. సో పాపం మా తమ్ముడు ఇంకా ఏం చేస్తాడేమో. పిచ్చిదాన్ని ఇక్కడ చూడు, వాడు బయటకు వచ్చిండు. మమ్మీ వచ్చిండు. మమ్మీ అరే ఆగురు, చెప్పులు వేసుకో, కాలు పచ్చి పెట్టి చెప్పులు వేసుకో. ఇది మా తమ్ముడు చెట్టు అనమాట. సో వాడేసుకున్న ఒక గోధుమ గడ్డి చెట్టు అది. సో ఇప్పటి వరకు తెంపలేడు కూడా. ఇదేమో వాడు వేసుకున్న ఉల్వల చెట్టు, ఇది ఇంకొక చెట్టు ఏంటంటే, సో ఇదేమో వాడేసుకున్న ఇంకొక ఉల్వల చెట్టు. ఇది ఆల్రెడీ నేను చూపించాను అనుకోండి. ఇది వాడేసుకున్న ఒక ఉల్వల చెట్టు పెద్దగా అయితే అయ్యింది. మన ఉల్వలు కూడా వస్తాయో ఏమో తెలియదు నాకు. సో ఫ్రెండ్స్ పొద్దున్నే బయటికి రాక చాలా రోజులు అయితే అయ్యింది. సో ప్లీజ్ మీరైతే ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండానైతే చూడండి. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే కూడా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
అండ్ మా చించెల్లి అయితే పొద్దున్న లేచిందాడే ఫస్ట్ రాసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే లేచిందాడే చక్కగా బ్రష్ చేసుకుంటుంది. బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాగ్ తీసే బుక్ తీసే అంతా రాసుకుంటూ కూర్చుంటుంది. అసలు ఎవరు చెప్పాల్సిన అవసరమే ఉండదు. మా చించెల్లికి చాలా సిన్సియర్గా రాసుకుంటూ ఉంటుంది. సో నేను చూడమన్నందుకైతే ఒకసారి చూసింది, ఏమో హిందీ అది రాసుకుంటుంది. సో మీకు ఎంతమందికి హిందీ రాదో కామెంట్లను అయితే కామెంట్ చేయండి. నాకైతే అసలు హిందీ రాదనమాట. సో మా చించెల్లి అట్లా రాసుకుంటే మా తమ్ముడు పొద్దున్న లేచిందాడే పిచ్చి పిచ్చి ఆటలు ఆడతాడు. ఏమేమో పేపర్లు తీస్తాడు, ఏమేమో కార్డ్బోర్డ్ తీస్తాడు, ఏమేమో వేస్తాడు. మొత్తం పేపర్ మీద రాసుకుంటా పిచ్చి పిచ్చి పేర్లు అయితే రాసిండి. ఏందో స్ట్రాబెర్రీ అని ఏమేమో రాసిండి ఫ్రెండ్స్. ఇలా చెత్తగానే అయితే వేస్తాడు. ఇదంతా ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉంటాడు. అంత పిచ్చి పిచ్చి ఆట ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే. సో నేను మీకు చెప్తున్నానని చెప్పి మా తమ్ముడు నా ఎంట వాడుతున్నాడు కొట్టనికే. సో మళ్ళీ ఏందో చిన్నగా రబ్బర్లు తీసుకుండు.